అసలు మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని 51లో ప్రారంభించి నుంచి వ్యతిరేకత ఉంది. అవును. స్త్రీల శరీరాలకి కొలతలు విధించి పోటీలు పెట్టడం, స్త్రీలని అవమానపరచడంగా 51లో ప్రారంభించినప్పుడే అక్కడ కొంతమంది తమ వ్యతిరేకతను వెలిబుచ్చారు. అవును. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎక్కడైనా, పోయిన సంవత్సరం మన ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగ్పూర్ ఉన్న మహారాష్ట్రలో, ముంబైలో శివసేన బీజేపీల ఆధ్వర్యంలో శివసేనలు మొన్నటిదాకా ఇప్పుడు బీజేపీ నాయకత్వం వహిస్తున్న చోట ముంబైలో జరిగింది గత సంవత్సరం. అక్కడ తప్ప ఎక్కడ జరిగిన ప్రొటెస్ట్ అయితే అయ్యాయి, నిరసనలు అయితే అయ్యాయి. 96లో మొదటిసారి మిస్ వరల్డ్ మన దేశంలో జరిగింది. అప్పుడైతే వేలాది మంది, మేమే 150 మంది హైదరాబాద్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అరెస్ట్ అయ్యారు. అట్లా చాలా చోట్ల చాలా మంది అరెస్టులు కూడా అయ్యారు. అంత నిరసన గతంలో 96లో వచ్చింది. 96లో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు అప్పుడు బాగానే వ్యతిరేకించారు. స్వదేశీ జాగరణ మంచి చాలా గొప్పగా మాట్లాడింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఒక్క మాట కూడా ఈ సంవత్సరం తెలంగాణలో జరుగుతుంటే లేదు, గత సంవత్సరం బీజేపీ ప్రభుత్వం ఉన్న ముంబైలో శివసేనలు బీజేపీలు ఉన్న చోట గత సంవత్సరం కూడా ఎటువంటి ప్రొటెస్ట్ లేదు. మరి నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్రం, మరి ఇది తెలంగాణ, ఇది భారతీయ సంస్కృతిని భావించుండాలి. కానీ ఈ మిస్ వరల్డ్ బికినీ కాంటెస్ట్లు కానీ, మిస్ వరల్డ్లు కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ ఇవేవి భారతీయ సంస్కృతికి సంబంధించిన కావని మేము కూడా చెప్తున్నాం. ఒక రోజు చీర కట్టినా మొత్తం ఈవెంట్స్ లో లేవు కాబట్టి చీరలు కట్టినా తప్పే. మేము పోటీలని ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తున్నాం, మీరెందుకు వ్యతిరేకించట్లేదని మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మేము భారతీయ సంస్కృతి, మతం, సంస్కృతి అని పొద్దున్న లేస్తే దాడులకి వెళ్ళట్లా. పొద్దున్న లేస్తే అందరి మీద దాడులు. ఈ బీజేపీ మహిళలకి సోషల్ మీడియాలో తెగ మాట్లాడతారు భారతీయ సంస్కృతి పత్తికట్ట అని, తోటకూర అని. మరి ఏంది మీ పత్తికట్టలు, తోటకూరలు ఎక్కడ కనిపిస్తలేవేంటి? ఎందుకు భారతీయ సంస్కృతి భిన్నంగా జరిగే పోటీలని మీరు అంగీకరించి, ఆమోదించి, ఎంకరేజ్ చేసి సమర్థిస్తున్నారని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఒకరోజు చీర కట్టడం కాదు, వాటి కాన్సెప్ట్ ఏంటి? మిస్ వరల్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే సామ్రాజ్యవాదుల వస్తువులు అమ్ముకోవడం. అంటే 25లో పుట్టిన ఆర్ఎస్ఎస్ ఈ 100 ఏళ్లలో ఏ రోజు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లేదు. జోడీ కట్టింది, జత కలిసింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మతం గాని, మతపరమైన సంస్థలు గాని, పార్టీలు గాని పెట్టుబడిదారి విధానంతో రాజీ పడతాయి. అక్కడ ఆ పెట్టుబడిదారి విధానమే సంస్కృతిని కబళిస్తుంది. ఈ రోజు బజరంగ్ దళ్ అనేది ఆ రోజు ఇది విదేశీ సంస్కృతి అని వాలంటైన్స్ డే మాట్లాడతారు కదా, ఇది విదేశీ సంస్కృతి కాదా? కాబట్టి వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. అందుకనే మేమేమంటున్నామంటే, మతాన్ని వ్యక్తిగతంగా చూడవలసిన మతాన్ని తీసుకొచ్చి రాజకీయాలు చేసే మీరు మార్కెట్ రాజకీయాలకి ఎందుకు పట్టం కడుతున్నారు? రాష్ట్ర అభివృద్ధిని చూసి కానీ, లేకుంటే మిగతా అంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరంగా ముందుకు పోవడం కానీ, ఇది రెవెన్యూ పరంగా ముందుకు పోవడం కానీ ఈ ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. అందులో జనాభా అధికంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది అన్నట్టు కూడా మాట్లాడతాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 96లో బెంగళూరులో జరిగాయి మనకు పెట్టుబడులు రాలా. 2024లో 71వ ఎడిషన్ అందాల పోటీలు ముంబైలో జరిగాయి, పెట్టుబడులు రాలా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గ్యారెంటీ ఇస్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది ఏంటంటే, పెట్టుబడులు వస్తాయనేది పెద్ద అబద్ధం అండి. గతంలో ఎక్కడా పెట్టుబడులు రాలేదు. అట్లాగే 96లో మన దగ్గర జరగక 18 ఏళ్ల తర్వాత ముంబైలో జరిగాయి. మరి 18 ఏళ్ళు ఇతర దేశాల్లో జరిగినప్పుడు వెనిజులాలో పెట్టుబడులు వెళ్ళినాయి. వాళ్ళు వెనిజులా బాగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టారు, పోటీలు జరిపారు. ఈ రోజు వెనిజులా కిందికి వచ్చేసింది, నాశనం అయిపోయింది. అక్కడ పోయి ఎందుకు జరపట్లేదు? సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే పెట్టుబడులు ఏ కంపెనీలు అయితే ఈ పోటీలు నిర్వహిస్తున్నాయో వాళ్ళకే ఉన్నాయి తప్ప కొత్తగా ఆ దేశాలకు పెట్టుబడులు తరలి వెళ్ళింది లేదు. వస్తువులు అమ్ముకోవడానికి, ఉత్పత్తులు అమ్ముకోవడానికి వెళ్ళాయి తప్ప ఇవన్నీ కూడా ఈ మార్కెట్ల విస్తరణ కోసం అందాన్ని గుర్తించి కిరీటాలు పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పెట్టుబడులు వస్తాయనేది పెద్ద అబద్ధం. గతంలో కూడా జరగల. అట్లాగే ఏ ఏ దేశాల్లో పోటీలు జరిగాయో అక్కడ కూడా పెట్టుబడులు వెళ్ళలేదు. ఇప్పుడు మిస్సింగ్ లను మరి రిటర్న్ వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మీడియా ద్వారా మాట్లాడడం కొంచెం సంచలనంగా మారినటువంటి విషయం. మరి ఆ విషయం గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు?
మిస్ వరల్డ్ అలా మిస్ ఇంగ్లాండ్ అలా మాట్లాడిందంటే తప్పకుండా అటువంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. హ్యూమిలియేషన్ గురైంది అనేది మేము నమ్ముతున్నాం. అట్లాగే స్త్రీల మనోభావాలని, స్త్రీల మానసిక స్థితిని గుర్తు పెట్టుకోకుండా, గమనించకుండా, గౌరవించకుండా ఇటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం, అంటే ఈ చౌముల్లా ప్యాలెస్ డిన్నర్లు, అక్కడ డిన్నర్లు, క్యాండిల్ నైట్ డిన్నర్లు, ఆ రకంగా వాళ్ళని ఒక అమ్మకపు వస్తువులుగా, ప్రదర్శన వస్తువులుగా చూపించడమే తప్పు అనేది మేము భావిస్తున్నాం. ఫైనల్ గా ఈ సందర్భంగా మీరు మీ POW నుంచి ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు మేడం? మేము POWగా అన్ని అందాల పోటీల వ్యతిరేక వేదికగా కోరేది మిస్ వరల్డ్ పోటీల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడమే తప్పు, రద్దు చేయాలన్నాం. మొండిగా నన్ను ఏం చేసినా కూడా రూపాయి పుట్టదు, నన్ను కోసుకుని తిన్నా కూడా డబ్బులు లేవు అని మాట్లాడినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ డబ్బులు ఖర్చు పెట్టింది, ఎందుకు తగలేసింది, ఎందుకు ప్రతిష్టని తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే బోనాలు, తెలంగాణ అంటే పోరాట వారసత్వం, తెలంగాణ సాయుధ పోరాటం, తుపాకులు పట్టుకుని బందూకులు పట్టుకుని పోరాడిన చరిత్ర మనకి చాకలి ఐలమ్మ మళ్ళీ స్వరాజ్యం నుంచి మొదలు పెడితే మొన్న ఈ మధ్య కాలంలో శవమై ఇక్కడ ఈ తెలంగాణ నుంచి వెళ్ళి యూనివర్సిటీ విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైంది రేవంత్ రెడ్డి అవల, కానీ ఆమె శవం కూడా తీసుకొచ్చే సత్తా లేనటువంటి ఈ పాలకులు ఈ పోటీలు ఎవరి కోసం నిర్వహించారు? ఇక్కడ నుంచి వెళ్ళి త్యాగం చేసిన ఒక మహిళ బాడీ అడగడానికి కూడా చేతగాని ప్రభుత్వం ఎవరి మెప్పు కోసం, ఎవరి ప్రయోజనాలు సిద్ధించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం.